ఇప్పుడు అస్సాంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే వీళ్ళెంత పాపం చేసుకున్నారో అనిపిస్తుంది. అసలు వాళ్ళక్కడెంత నరకం చూస్తున్నారో మనకు ఊహించటానికే భయమేస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 800కు పైగా గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. లక్షలాది మంది జనాలు ఇల్లు వాకిలి తిండి తిప్పల్లేక అల్లాడిపోతున్నారు. సగానికి పైగా రాష్ట్రం నీళ్లలోనే ఉంది. చివరికి రిలీఫ్ క్యాంపుల్లో ఉండటానికి కూడా చోటు సరిపోవట్లేదు. చుట్టూ సముద్రమంత నీళ్లున్నా చిన్నపిల్లలు పెద్దోళ్ళు కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేక కొట్టుమిట్టాడుతున్నారు. ఇక కాజిరంగా నేషనల్ పార్కులో అయితే మూగజీవాలు నీటిలో ఊపిరాడక మునిగిపోయి పైకి తేలుతూ చనిపోతూ వెళ్తున్నాయి. మన భారతదేశంలో ఇవన్నీ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మనమక్క నేరుగా వెళ్లి నిలబడలేకపోవచ్చు, కానీ అథెంటిక్ ఫండ్స్ ద్వారా మనకు తోచినంత సహాయం చేద్దాం. మన భారతదేశంలో ఏ మూల కష్టం వచ్చినా తోటి భారతీయులుగా మనం నిలబడాలి. ఈ వీడియోనైనా అందరికీ తెలిసేలా షేర్ చేసి అవేర్నెస్ పెంచండి.